అభివృద్ధి చేయాలంటున్నావు, నువ్వు ఇది కంట్రోల్ చేయకుండా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతుంటే మొత్తం వాళ్ళ మాట్లాడే విధానమే మారిపోతుంది. సంస్కారం లేదు. మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు వాళ్ళకు మనం ఏం సందేశం ఇస్తున్నట్టు మనం ఈ తాగుతోటి. సర్పంచ్ అని కాదు ఇక్కడ, సర్పంచ్ నెల రోజులైతే పోతారు తర్వాత. అది సామాజిక బాధ్యత, సర్పంచుల బాధ్యత ఒక్కటి కాదు. కార్యకర్తగా గ్రామంలో ఉన్న ప్రతి మనిషి మనలాంటి రాజగోపాల్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనందరం. మనం ఒక కుటుంబే కాదు. ఆ 15-20 మంది ఎవరైనా సరే, ఆ 15-20 మంది ఎవరు అమ్మొద్దు, ఎంకరేజ్ చేయొద్దు, వాటిని బంద్ చేపిస్తేందుకు కృషి చేయాలి. అటువంటి 2014 కంటే ముందు మన ఊళ్ళలో బెల్ షాప్ ఉన్నాయా? మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి. ఉన్నాయా? టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరి మీద లేదా? అది ఒక్కసారి చేయగలుగుతున్నారు. నేను అనేది అది వాళ్ళకు చట్ట ప్రకారం సెక్షన్ ప్రకారం ఎంబడే కేసు పెట్టవచ్చు. 3 years అయితే ఇంప్రిజన్మెంట్. ప్రతి గ్రామంలో దండోరా ఎట్లా అయిపోయారంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరైనా వదిలిపెట్టేది లేదు. మీరు మనోళ్ళకు కూడా చెప్పి, మన కార్యకర్తలకు, మన అభిమానులకు, మీరు మన లీడర్లు ఉన్నారు కదా మనోళ్ళు, మీరు చేస్తే మీ సార్ దగ్గరికి మేము పోలేము, మీ ముఖం చూపించలేము, సార్ ఇక్కడ చెప్పినా నువ్వు జైలు పోవడం ఖాయమని చెప్పేది దొరికితే ఎలుకే. ఇప్పుడు స్టార్టింగ్ అని ఊరుకుంటున్నావు. మనమే పట్టేయాలి, దగ్గర ఉండి మనమే ఎస్ఐ గారికి ఫోన్ చేయాలి, పోతూనే ఉంటారు, పట్టుకుంటారు, కేసు పెడుతూనే ఉంటారు, జైలుకి పంపిస్తూనే ఉంటారు. అంతే. ఎవరు లేదు. భార్య పిల్లలు కాళ్ళ మీద పట్టే వదిలిపెట్టేది లేదు. ఆ మహిళ ఏం లేదు దాంట్లో, మనోళ్ళు లేదు, మందు లేదు దాంట్లో. నాకేం ఫోన్ ఎవరు మళ్ళా నువ్వు రామాయణం తిని రావని చెప్తాడు. అరే మరి జ్వరం వచ్చి కూడా కిందసేపు మాట్లాడుతున్నావు. అరే మీరు అర్థం చేసుకోండి. మీరు వాతావరణం పాడైపోయింది, ఊళ్ళల్లో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, పంచాయతీలు ఎక్కువైపోయినాయి, రోజు కొట్లాటలు, పిల్లమ్మగూడ పంచాయతీ, వీధి పంచాయతీ, ఈ తాగుడు ఎక్కువై మైండ్ పని చేయగానే మైండ్ ఖరాబ్ అవుతుంది. మోతాదుగా తాగుతానేమో పట్టుకునేటప్పుడు ఏం కాదు, ఎక్కువ తక్కువ మైండ్ పనిచేస్తా. ఎస్ఐ గారు గంజాయి ఇక్కడ మొత్తం స్పెషల్ ఫోర్స్ తీసుకొని ఇప్పుడు మీరు ఎస్పీ గారికి చెప్పిన 100 మంది